పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన ఆరోగ్య మాత బిడ్డలారా, సోపురముకు చెందిన గ్రామస్తుల, ఈనాడు మరియు తల్లి పాపాత్ములకు శరణం అంటే పాపాత్ముల తరపున నిత్యము దేవుని వద్ద విన్నపములు మొరపెట్టి సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చుదురుగాక. కన్యకైన పరిశుద్ధ మరియమాత, సంతోషదాయకమైన సంస్మరణ గౌరవాత్మగా కొనియాడుచున్నాము. మాతృమూర్తి విజ్ఞాపన ద్వారా కృపామయులైన నీ పరిపూర్ణము నుండి నీ అనుగ్రహము పరపరముగా మేము పొందుదుముగాక. మీ పూర్ణ పవిత్ర ఆత్మతో కలిసి యుగయుగములో పాలన చేయు మా ప్రభువు నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇశ్రాయేలీయులు హోరు పర్వతం నుండి కదిలి ఏదోము మండలము చుట్టిపోవాలని 2 సముద్రము త్రోవడంట పయనమైపోయి, కానీ ఆ ప్రయాణమున ప్రజలు అలసిపోయిన కారణమున మోసే మీదను దేవుని మీదను తిరగబడి, నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకుని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా, ఇచ్చట అన్న పానీయములు ఏమీ లభించలేదు. ఈ రుచి పచి లేని ఈ ఆహారము మాకు అసహ్యమైనది అని గొనుగుకొని, అప్పుడు ప్రభువు విష సర్పములను పంపగా వాని పాటు వలన ప్రజలు చాలా మంది మరణించిరి. అంతటా వారు మోసే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి అప్పుడు భయం బయట పలికిను, నా హృదయం ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడు దేవుని యందు ఆ ఆత్మ ఆనందించుచున్నది.
ఏదైనా ఆయన తన దాసురాలు దినావస్తున్న కళాక్షించలే ఇకనుండి తరతరముల వారు తన తల్లిదండ్రులను పిలిచారు. ఏదైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేసిన ఆయన నామం పవిత్రమైనది. ప్రభు పట్ల దైవక్తులుగా వారి మీద ఆయన కనికలను తరతరముల వరకు ఉంటుంది. ఆయన తన బాహుబలను చూపి అహంకార దురాలోచనలు విచ్ఛిన్నము కావచ్చిన అధిపతులను ఆశ్రమం కాబట్టి తాను ఎంతో ప్రేమతో చేసుకున్నటువంటి ఆ యొక్క మనిషి పాడైపోతూ ఉంటే, నాశనం అయిపోతూ ఉంటే, అగ్గిలో మగ్గిపోతూ ఉంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకనే మనకి ఒక తల్లిని ప్రసాదించాడు మన కోసం అనుదినము అనుక్షణము ప్రార్థన చేయడానికి. ఆ తల్లి పేరే మరియా తల్లి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక విశ్వాసి మరణించాడంట. మరణించిన తర్వాత పైకి వెళ్ళాడంట దేవుని దగ్గరికి వెళ్ళే ముందు మొట్టమొదటిగా ఎవరు కనపడతారు? నరకానికి ముందు మరియు పరలోకానికి ముందు ఆయన తాళం చెవులు ఎవరి దగ్గర ఉంటాయి? మన మొట్టమొదటి పోపు గారి పేరేంటి? పేతురు గారు. ఇప్పుడున్న పోపు గారి పేరు? అప్పటి పోపు ఇప్పటి పోపు ఇద్దరు తెలియదమ్మా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు స్థాపించినటువంటి యొక్క క్రైస్తవ మతాన్ని కొనసాగించడానికి యేసుక్రీస్తు తర్వాత అంతటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? పేతురు గారు. తర్వాత పోపు గారు, తర్వాత కార్డినల్స్, ఆర్చ్ బిషప్స్, అగ్రపీఠాధిపతులు, మఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, బ్రదర్లు, సిస్టర్లు, వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. అయితే ఆ విశ్వాసి చనిపోయి పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళినప్పుడు పేతురు గారు అక్కడే నిల్చోతున్నారు. ఇతను వచ్చిన వెంటనే ఆయన చేసినటువంటి పాపాలు పుణ్యాలు ఒక నీ కుమారుని తల్లి అయిన మరియ మాత సంస్మరణను ఆనందముతో కొనియాడుచున్న మేము సమర్పించు అర్పణలను దయతో స్వీకరింపు. ఇచ్చుపుచ్చుకును ఈ పరస్పర సమర్పణ నిత్య రక్షణకు ద్రోహదపడను గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించుకున్నాము. ప్రభు మీతో ఉందురు కాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను
మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యా మరియ ఆరోగ్య మాతగా సంస్మరణను కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచు ఉన్నాను. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతునికి గర్భమున మోసెను. తన కన్యత్వము ఘనతను పోగొట్టుకోకుండా నిత్య జ్యోతిను మా ప్రభు అయిన యేసు క్రీస్తుని ఈ జగత్తుకి ప్రసాదించారు. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు. అందరూ దీన్ని తీసుకొని ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమైన భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు తీసుకువెళ్ళాను. మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయండి. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయబడును. క్రీస్తునందు సర్వశక్తిగలైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తివంతుడు తన దాసురాలు దీనావస్థను కటాక్షించను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ స్వర్గపు ఆహారముతో నూతన శక్తిని పొంది మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. కలికల హృదయమైన కన్యక నుండి జన్మించిన నీ కుమారుని దివ్య సంస్కార రూపంలో స్వీకరించిన మేము మా వాక్కు క్రియల ద్వారా అతనిని ప్రకటించుచు అతనితో ఐక్యమై జీవితముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తిగా సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశ్రదించి దీవించి కాల్చి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.